పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవటం తెలియకపోతే మాత్రం రేపు నువ్వు అల్లాడతావు. కనీసం ఇప్పటిదాకా చెయ్యొదిలి పెడితే కనీసం మీకు దండం పెడితే ఇప్పుడన్నా పిల్లల్ని చేతపట్టండి, మనసు విప్పి మాట్లాడండి, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ ఆనందాలు ఏంటి, వాళ్ళ దృష్టి ఎటు వెళ్తుంది. కష్టపడుతున్నావు, చాకిరీ చేస్తున్నావు, డబ్బులు తెస్తున్నావు, వాళ్ళకి అన్నీ కొని పెడుతున్నావు, ఓకే. కనీసం 4 నెలలకు ఒక్కసారైనా, 3 నెలలకు ఒక్కసారైనా, నీకు అవకాశం ఉంటే నెలకు ఒక్కసారైనా పిల్లల్ని తీసుకొని అలా బయటికి వెళ్ళు, భార్యా బిడ్డల్ని తీసుకొని అలా బయటికి వెళ్ళు నాయన. దానికి ఏం ఫీలింగ్ ఇవ్వద్దు, భార్యా బిడ్డల్ని తీసుకొని అలా బయటికి వెళ్ళు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే తీర ప్రాంతానికి వెళ్ళు, సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళు. అంత దూరం ఎందుకులే అంటే ప్రార్థనా తోట ఉంది, అంత బిర్యానీ ప్యాకెట్ కట్టించుకొని వాటర్ బాటిల్ తీసుకొని భార్య బిడ్డలు తీసుకొని తోటకెళ్ళు, లేకపోతే మందిరానికి రా, లేకపోతే ఇంకా ఏదైనా ప్రశాంతంగా పిల్లలతో గడపడానికి. మళ్ళీ వేరే టైంపాస్ సినిమా హాళ్ళకి చెత్తాటికి తీసుకెళ్ళవాకు. పిల్లలతో నువ్వు, నీతో పిల్లలు ప్రశాంతంగా మాట్లాడుకోవటానికి, నువ్వు పిల్లల్ని ఎంకరేజ్ చేసుకోవడానికి, వాళ్ళని నువ్వు మెచ్చుకోవటానికి, ప్రోత్సహించడానికి, గుర్తించడానికి, ఘనపరచడానికి, వాళ్ళకి భవిష్యత్తును కూర్చున్నటువంటి లక్ష్యాలను ఇవ్వటానికి ఓ తండ్రి నీ పిల్లలకి నువ్వు టైం కేటాయించాలి. ఆడపిల్ల అయినా సరే, పుట్టిన వాళ్ళందరూ ఆడపిల్లలైనా సరే వాళ్ళకు కూడా టైం కేటాయించాలి. ఆడపిల్లలైతే పనికి మాలిన అయింది, మగపిల్లల కంటే ఆడపిల్లలు సాధించిన గొప్ప విజయాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఆడపిల్లలైతే రత్నాలులా, తల్లిదండ్రులకు వెన్నుదన్నై నిలబడ్డ దీపాలు ఉన్నారు ఆడపిల్లలు, మామూలు లేరు. ఇంకా కొన్ని కుటుంబాల్లో మగపిల్లలే వెధవాయలు అయిపోయారు, ఆడపిల్లలే నిలబెట్టారు కుటుంబాలని. కాబట్టి ఆడపిల్లైనా మగబిడ్డ అయినా ఖచ్చితంగా నువ్వు బిడ్డలకి టైం కేటాయించు. నీ మనసు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు సక్సెస్ అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఒక దేవుని బిడ్డగా, దేవుని ఎరిగిన తల్లిగా, తండ్రిగా బిడ్డల విషయంలో ఈ విషయాన్ని మీరు మనస్కరిస్తారని కోరుకుంటున్నాను. పాయింట్లోకి వద్దాం. పిల్లలు చావకుండా ఇంత భక్తిపరులుగా మారడానికి కారణం ఏంటంటే నేను ఆలోచిస్తే నాకు బోధపడింది అది తల్లి గొప్పతనం. ఎందుకంటే కొరహు నశించినప్పుడు ఆ నాశనంలో కొరహు భార్య నశించినట్టు కూడా చెప్పబడలా, ఈ పిల్లలు నశించినట్టు చెప్పబడలా. కొరహు కుమారులు చావలేదు అనుంది వాక్యంలో. ఎలా బతికారు అంటే తండ్రి ఎఫెక్ట్ పిల్లల మీద పడలా, ఆ చెడుతనం పడలా. కారణం తల్లి అడ్డుపడింది. తండ్రి వంకర టింకర్లు చూపించి మీరు అలా ఉండొద్దు నాన్న, జాగ్రత్త, మీరు దేవునికి భయపడాలి, దేవునికి విధేయత చూపాలి, దైవజనుని మీరు తిరస్కరించకూడదు, శపించబడతారు. మీ నాన్న మూర్ఖుడుగా ఉన్నాడు, దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి అని పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంది, బతికిపోయారు, భక్తులయ్యారు.